అందరికీ నమస్కారం. ఈరోజు హై పవర్ కమిటీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. ఈ రిపోర్ట్ చాలా వాల్యూమినస్గా 4000 పేజెస్లో ఉన్నాయి. మన మెయిన్ రిపోర్ట్ సుమారుగా 330 పేజెస్లో ఉన్నాయి. ఈ మెయిన్ రిపోర్ట్లో వీ హ్యావ్ మన 9-member కమిటీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. నేను నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, శ్రీ ఆర్ కరికల్ వల్వన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్, శ్రీ వినయ్ చంద్, కలెక్టర్ వైజాగ్, శ్రీ ఆర్కే మీనా, కమిషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ వివేక్ యాదవ్, మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అది కాక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 పెద్ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వర్ ఆల్సో నామినేటెడ్ టు అవర్ కమిటీ. డాక్టర్ అంజన్ రే, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం దేహ్రాదూన్, డాక్టర్ ఎలంగో వన్, డైరెక్టర్ జనరల్ డీజీ ఫస్లీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, భరత్ కుమార్ శర్మ, సిపిసిబి రీజనల్ డైరెక్టర్ పూణే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, డాక్టర్ ఎస్కే నాయక్, సిపెట్, చెన్నై. ఈ కమిటీలో మన అన్ని టెక్నికల్ ఇష్యూస్, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, రెగ్యులేటరీ ఇష్యూస్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేయటం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా మనము యాడ్ ఇచ్చి ఫీడ్బ్యాక్, క్వశ్చన్స్ అది అంతా అడిగాము. సుమారుగా 1250 క్వశ్చన్స్ మనకి పబ్లిక్ నుంచి వచ్చింది. దానిలో 250 ఈమెయిల్స్ అండ్ 180 ఫోన్ కాల్ మెసేజెస్ కూడా వచ్చినాయి. ఈ అన్ని కమిటీ రిపోర్ట్స్కి మనము తీసుకొని మొత్తం టెక్నికల్ అనాలిసిస్ చేసాము. టెక్నికల్ అనాలిసిస్ కోసం వైజాగ్ నుంచి 3 ఎక్స్పర్ట్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంట్కి మనము ఒక టెక్నికల్ కమిటీగా కాన్స్టిట్యూట్ చేసాము. ప్రొఫెసర్ విఎస్ఆర్కే ప్రసాద్, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ప్రొఫెసర్ కేవీ రావు, ప్రొఫెసర్ బాలప్రసాద్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈ అన్ని కమిటీకి మన టెక్నికల్ ఎగ్జామినేషన్ చేసి వీ హ్యావ్ కమ్ టు ద రూట్ కాజ్ అనాలిసిస్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అది మనము క్లియర్గా టెక్నికల్ రీజన్స్తో ఎగ్జామిన్ చేసి ఫైండింగ్ ఇవ్వటం జరిగింది. ఫైండింగ్లో మన మెయిన్ పాయింట్ ఏం చెప్పామంటే, committee has observed that the uncontrolled maximum ఈ M6 ట్యాంక్లో టెంపరేచర్స్ చాలా పెరిగినాయి. టెంపరేచర్స్ ఇంక్రీజ్ వల్ల లిక్విడ్ స్టైరిన్ మోనోమర్ got heated. This led to polymerization. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఉంది. ఆ రియాక్షన్ వల్ల ఇంకా ఈ హీట్ జనరేట్ అవుతున్నాయి. ఆ హీట్ జనరేట్ అయిన వల్ల టెంపరేచర్ ఇంకా పెరిగినాయి. ఇంకా పెరిగితే ఇంకా పాలిమరైజేషన్ అయింది. ఫైనల్గా రన్అవే రియాక్షన్ జరిగింది. ఈ రన్అవే రియాక్షన్ జరిగిన తర్వాత బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యింది. బాయిలింగ్ పాయింట్ 145 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 145 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో స్టైరిన్ వేపర్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. వేపర్ ఎక్కువ ఫామ్ అయిన వల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఫైనల్గా ఈ అంతా వేపర్ అన్కంట్రోల్డ్ మేనర్గా ట్యాంక్ నుంచి బయటికి వచ్చేసింది. ఈ అన్నికి మనము డ్రాయింగ్స్లో అన్ని రీజన్స్కి రాసి మనం డ్రాయింగ్స్లో ప్రజెంట్ చేసాము. ఈ అంతా డ్రాయింగ్లో ఇక్కడ చూపించాము. అట్లాగే ఒక ట్రీ రూట్ డయాగ్రామ్లో కూడా చూపించటం జరిగింది. 2-3 కారణం ముఖ్యంగా ఉంది. మొదటి, డిసెంబర్ 2019లో ట్యాంక్కి డిజైన్లో మార్పు చేయటం జరిగింది. ఆ డిజైన్ చేంజ్ వల్ల మొత్తం సర్క్యులేషన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ సర్క్యులేషన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల మొత్తం పైన లెవెల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేయటం స్టార్ట్ అయిపోయింది. తర్వాత కోవిడ్
లాక్డౌన్ వచ్చింది. కోవిడ్ లాక్డౌన్లో కూడా కంపెనీ తరఫుని ఏదైనా స్పెషల్ మెజర్స్ కానీ స్పెషల్ స్టెప్స్ తీసుకోవటం జరగలేదు. ఎట్లా నార్మల్ టైంలో ఆపరేట్ చేస్తున్నారు అట్లాగే ఈ స్టోరేజ్లో స్టైరీన్ ఉంది, హెజార్డస్ కెమికల్ ఉంది, దానికోసంగా ప్రత్యేకంగా మనము కొన్ని చర్యలు తీసుకోవాలి. అట్లా ఎవరికి దృష్టికి రాలేదు, లేకపోతే నెగ్లిజెన్స్ ఉంది. తర్వాత 25th ఏప్రిల్కి పాలిమర్ కంటెంట్ ఇన్ స్టైరీన్ వేపర్ స్టైరీన్ మోనోమర్ చాలా ఎక్కువ అయింది. అది కూడా స్టైరీన్ మోనోమర్ పాలిమర్ కంటెంట్ ఎక్కువ అవుతే కూడా అది ఎర్లీ వార్నింగ్గా ఎవరు చూసుకోలేదు. అది అసలు అదికి ఇగ్నోర్ చేశారు. ఆ ఇగ్నోర్ చేసిన వల్ల తర్వాత పాలిమర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతే ఉన్నాయి, 400 కూడా దాటింది. సో ఈ అన్ని పాలిమర్ కంటెంట్ అంతా ఇంక్రీజ్ అయిన వల్ల మొత్తం ఈ రన్అవే రియాక్షన్ స్టార్ట్ అయింది. రన్అవే రియాక్షన్ తర్వాత వేపరైజేషన్ అండ్ రిలీజ్ అది అంతా జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఎమర్జెన్సీ రెస్పాన్స్కి వచ్చినప్పుడు సైరన్ అస్సలు 36 చోట సైరన్ ఉన్నాయి, అస్సలు కొట్టలే. Total, it was people were left to fend for themselves. There was no action taken to at least alert the people. Similarly, TBC stocks, inhibitor stocks, Gani, terminator chemical stocks, అసలు చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది, అది కూడా సరిగా వాడుకోలేదు. కొన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇథైల్ బెంజీన్, టోల్యూయిన్, అది కూడా వాడుకోలేదు. ఈ రెండు వల్ల ఏదైనా యాక్సిడెంట్ 2:45 AM స్టార్ట్ అయింది, కనీసం ఆయన 9 o'clock 10 o'clock దాకా ఈ మొత్తం పూర్తిగా ట్యాంక్లో పెట్టి ఉంటే ఆ కంట్రోల్ యాక్షన్ కుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. అప్పుడు యాక్సిడెంట్ అప్పుడు కూడా అవుతుంది, కానీ ఎఫెక్ట్ కొంచెం తక్కువ అవుతుంది. అది అంతా ఫెయిల్ అయ్యారు. మనము మొత్తం ఏరియా ఎఫెక్టెడ్కి జోన్ వారీగా ఏ ఏరియాలో ఎక్కువ ఎఫెక్టు, ఏ ఏరియాలో మీడియం ఎఫెక్టు, ఏ ఏరియాలో తక్కువ ఎఫెక్ట్కి క్లాసిఫై చేశాము. స్టడీ చేసి, మోడలింగ్ స్టడీ చేసి 400 meters వరకు రెడ్ జోన్గా చెప్పాము. అబౌట్ 1 kilometer ఆరెంజ్ జోన్ అండ్ అబౌట్ 2.8 kilometers yellow zone. అది కాక 4.5 kilometers దాకా ఓడర్ వచ్చింది, స్మెల్ వచ్చింది. సో ఇది అంతా ఎఫెక్ట్. జీవీఎంసీ మ్యాప్ కూడా మనము మొత్తం ఏరియా ఎఫెక్టెడ్కి చూపించాము. సో ఈ అంతాకి గ్రౌండ్ లెవెల్లో కూడా మనం మార్కింగ్ జరుగుతుంది. వీ హ్యావ్ రిటన్ అబౌట్ ఆల్ ద నెగ్లిజెన్స్, ఎవరు నెగ్లిజెంట్గా చేశారు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ కంపెనీ కానీ అందరిది మనము రాసాము. అట్లాగే వాళ్ళ వేరియస్ యాక్ట్స్ కింద లయబిలిటీ కూడా ఫిక్స్ చేశాము. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, PESO Act, IPC, and every section we have mentioned in this. We have given technical suggestions. Technical suggestions kuda ivatam jarigindi committee report lo. Mukhyamaina technical suggestion ipudu ee area lo, LG Polymers area lo, Venkatapuram area lo, Visakhapatnam lo మొత్తం ఏరియా రెసిడెన్షియల్ అయిపోయిన ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం సిచ్యువేషన్లో అక్కడ హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీ పెట్టడానికి వీలు లేదు. ఇది ఇండస్ట్రీ తప్పకుండా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీ కానీ వైట్ కేటగిరీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ మొత్తం ఏరియా నుంచి ఇండస్ట్రీ పోవాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి కూడా మనము ఆల్టర్నేట్ సైట్ ఫర్ దిస్ కెమికల్ ఇండస్ట్రీ కోసం చూపించమని చెప్పటం జరిగింది. రెండు పాయింట్, ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం యాక్సిడెంట్, వరల్డ్లో కూడా స్టోరేజ్ ట్యాంక్ నుంచి యాక్సిడెంట్ అంటే ఫస్ట్ టైం ఇది. కాబట్టి మనము చాలా టెక్నికల్ సజెషన్స్, స్టైరీన్ ఏ ఇండస్ట్రీ, ఇండియాలో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ డీలింగ్ విత్ స్టైరీన్. అన్ని స్టైరీన్ ఇండస్ట్రీస్ ఏమేం యాక్షన్ తీసుకోవాలి టు ప్రొటెక్ట్ అండ్ డూ ద హ్యాండ్లింగ్ ఆఫ్ స్టైరీన్,
ఇన్ అ సేఫ్ మేనర్ అది గురించి చాలా సలహా సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అట్లాగే హెజార్డస్ కెమికల్స్ అంటే స్టైరిన్ కాక కూడా చాలా హెజార్డస్ కెమికల్స్ ఉన్నాయి. అన్ని హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఏమేం యాక్షన్ తీసుకోవాలి, ఏమేం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అన్ని గురించి మన కమిటీలో సజెషన్స్ ఇచ్చాము. చీఫ్ మినిస్టర్ గారు మనకి ఆర్డర్ ఇచ్చారు కి ఈ స్టడీ ఈ ఇండస్ట్రీ వరకే కాక మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్కి స్టడీ చేయండి. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మరియు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు మరియు ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనము ఈ అంతా స్టడీ చేసి మళ్ళా 1 month again it will 1 month or 1.5 months we will try to come out with a second report on the hazardous chemical industries in Andhra Pradesh. మనం ఏం చేస్తే ఇట్లా యాక్సిడెంట్స్ ఇంకా జరగదు ఆర్ యాక్సిడెంట్ అంటే జరగదు చెప్పలేము కానీ కనీసం మిటిగేట్ చేయగలుగుతాము, మినిమైజ్ చేయగలుగుతాము. దానికోసం మన చాలా అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెగ్యులేటరీ సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్టు, బాయిలర్స్ యాక్టు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ యాక్టు, పెసో యాక్టు, లేబర్ యాక్టు అన్నీ సపరేట్గా యాక్ట్, సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ అన్ని ఫ్యాక్టరీ సేఫ్టీ ఇష్యూస్కి ఒక ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ కింద తీసుకురావాలి మన కమిటీ ద్వారా సజెస్ట్ చేయటం జరిగింది. అన్ని ఇష్యూస్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్, ఒక సెంట్రల్ ఫ్యాక్టరీ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, ఒక స్టేట్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ ప్రతి స్టేట్లో ఉండాలి మనము రికమెండ్ చేశాము. ఈ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ ఒక యూనిఫైడ్గా పని చేస్తారు. అన్ని ఫ్యాక్టరీ సేఫ్టీ ఇష్యూస్ ఇదే బోర్డ్ చూసుకుంటారు మన సలహా ఇవ్వటం జరిగింది. అది కాక సెంట్రల్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్కి ఒకటి ప్రత్యేకంగా సలహా ఇవ్వటం జరిగింది. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఇండియాలో ఎక్కడో ఈ సేఫ్టీ వింగ్లో ఒక టెక్నికల్ టీమ్ ఉండాలి టు ఎగ్జామిన్ అండ్ కమ్ అవుట్ విత్ ది కాజెస్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఇమీడియట్లీ విదిన్ 20 days, 30 days. అంటే స్టాండర్డ్ బాడీ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ హు ఆర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ టు inquire and investigate into accidents. Our hope is there will be no necessity for any committee to go. It will be a statutory body, statutory వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఇమీడియట్గా వెళ్ళి, మేజర్ యాక్సిడెంట్ అవుతే ఇమీడియట్గా పోయి ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయాలి. సో దాట్ ఈస్ ద ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్. ఎన్వైరన్మెంటల్ సైడ్లో కూడా కమిటీ అబ్జర్వ్ చేసింది దట్ దేర్ ఆర్ టూ మచ్ ఆఫ్ డూప్లికేషన్. ఒకవైపు ఏపీపీసీబీ ఉంది, ఒకవైపు స్టేట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఉంది, ఒకవైపు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈఐఏ నోటిఫికేషన్ ఉంది, ఒకవైపు ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్ ఉంది. ఈ అంతా ఇండస్ట్రీ కోసం కూడా ప్రాబ్లం, ఇంప్లిమెంటేషన్ కోసం కూడా ప్రాబ్లం. సో ఇది దృష్టితో ఈ అన్నికి స్ట్రీమ్ లైన్ చేయడానికి కమిటీ ద్వారా అన్ని డూప్లికేషన్స్ అంతా తీసి సింగిల్ లైన్లో తీసుకురావడానికి మనము సజెషన్స్ ఇచ్చాము. దానిలో ఏం కొత్త లా ఇది అంత అవసరం లేదు, మాత్రం నోటిఫికేషన్, రూల్స్, డెలిగేషన్ ఆర్డర్స్తో సరిపోతుంది. అది మన కమిటీ ద్వారా ఇక్కడ రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. We have also recommended, the committee tarafni, we have also said that environment is a very important subject and we should look at it very, very properly. ఈ కమిటీ అన్ని రికమెండేషన్ చేసినప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం ఎట్లా చూసుకున్నారంటే, భారతదేశంలో, ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవసరం. ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవసరం ఉన్నప్పుడు మనము తప్పకుండా ఇండస్ట్రియల్ గ్రోత్కి చూసుకుంటూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చూసుకుంటూ, మనము సేఫ్టీ అండ్ ఎన్వైరన్మెంట్కి ప్రొటెక్ట్ చేస్తూ ఎట్లా మనము పని చేయాలి అది మనం చూసుకోవాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన అన్ని సజెషన్స్ ఆర్ ఇన్ ద స్పిరిట్ ఫర్
promoting industrial growth, and promoting better safety and promoting better environmental standards. Dhanyawad. Thank you. If you have any questions, I am ready to take. There are long-term impact also has been dealt in chapter the long-term impact has been dealt in detail. We will be anyway uploading it for your reference in chapter 6, no, 7. Chapter 7. Just 1 minute, sorry. Chapter 4. The adverse impact on the areas affected in the short term and long term. Chapter 4. Long term, there are 2-3 things. One is on the health of the people who have been affected. We have already started that during our second visit, we had already told the collector that the baseline studies of each and every person who was admitted in the hospital will be undertaken from the perspective of general conditions, eyes, skins, pulmonology, lungs, and the vulnerable groups, pediatricians. And 6th was women health. 6 categories you will take a baseline. And the baseline study should continue for at least 1 year to see that what is the response every month. After that, maybe it can be done every 3 months, but we have to continue monitoring. That is number 1. Second thing, we have also recommended in our report that this study should be entrusted to the ICMR, Indian Council of Medical Research, because this is something which we are not technical experts in, the medical conditions, what will happen. So we have suggested that this study should be conducted by the Indian Medical Research, Council of Research to see from the baseline how the things have happened for all the 585 people or even more who were affected in that area. We have also studied the effect on the trees, on the flora and fauna, and on the environment. So we have asked for separate committees of the Forest Department and the Biodiversity to be constituted for the study on the flora and fauna, and animal husbandry for the effect on the animals. We have also requested on an environmental impact in the long term. Of course, few things we are very sure that is proved chemically. Air pollution of styrene vapor will not remain for long. Styrene vapor will condense and become either liquid or solid and will fall down. So styrene vapor will not stay for long. It will condense or fall down, or it will disperse. Water low, it is not soluble. So if it continues as a liquid styrene, it will go down with the water into the drain and it will not remain. So all the storage points where water assembles need to be monitored. Similarly, where water is not flowing, it would settle down. So we need to keep a tab on the water quality. Soil is the most dangerous because it may go and it may not go down to other areas. So we need to keep on doing the soil study for some time. So we have suggested that water and soil studies should be continued and they should engage some good long-term analyst study for this. We have also suggested that for remediation of all these environmental damage, how much will be how do you quantify the damage cost and the remediation cost? That has also been suggested in the committee. I hope I answered your question.
మన సజెషన్స్లో చాలా గట్టిగా చెప్పటం జరిగింది. చాలా ముఖ్యమైన ఇష్యూ. ఏదైనా ఇండస్ట్రియల్ జోన్లోనే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రియల్ జోన్కి బయట ఇండస్ట్రీస్ రాకూడదు. మొదటి. రెండు, పెద్ద ఇండస్ట్రీ వస్తున్నాయి అంటే అది హ్యాజర్డస్ కెమికల్ ఇండస్ట్రీ ఉంటే కనీసం మన హ్యాబిటేషన్తో కొంచెం దూరంగా ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మన రిపోర్ట్లో డీల్డ్ ఉంది, మీరు చూడండి. థర్డ్ పాయింట్, తప్పకుండా మనము బఫర్ జోన్ పెట్టాలి. ఏ కెమికల్కి ఎంత రియాక్షన్ ఉంది చూసుకొని మనము బఫర్ జోన్ పెట్టాలి. సో ఈ అంతా మన రిపోర్ట్లో ఉంది. మనము కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి. అట్లాగే ఇప్పుడు మనము తయారు చేస్తున్నాము. దట్ దిస్ థింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా మాస్టర్ ప్లాన్లో ఇది ఇంక్లూడ్ చేయాలి. ఏదైనా ఇండస్ట్రియల్ జోన్ మార్క్ అవుతే తప్పకుండా బఫర్ జోన్ ఉండాలి. ఇండస్ట్రియల్ జోన్ దగ్గరికి రెసిడెన్షియల్ ఏరియా కాలనీస్ రాకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇట్ ఇన్ అవర్ కమిటీ రికమెండేషన్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూ హ్యావ్ రైట్లీ సెడ్. ఐ థింక్ దట్ ఈస్ బికాజ్ 1961లో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ రెసిడెన్షియల్ ఏరియా లేదు, కానీ తర్వాత అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చింది. మనము డీటెయిల్లో ఎగ్జామిన్ చేశాను. 1960 ఫస్ట్ మాస్టర్ ప్లాన్లో కొంచెం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది. తర్వాత నెక్స్ట్ మాస్టర్ ప్లాన్లో అది తగ్గించటం జరిగింది అండ్ ఇట్ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు ద ఫ్యాక్టరీ. తర్వాత నెక్స్ట్ మాస్టర్ ప్లాన్లో కూడా మళ్ళా అదే ఫ్యాక్టరీ వరకే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెట్టారు. కాబట్టి హౌసెస్ కూడా చాలా దగ్గర వచ్చేసింది. అది డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. This was not in the mandate of the committee to determine the compensation. As you are aware, the Honorable Chief Minister visited and fixed and announced an ex gratia or compensation for all the people who died during the accident or in fact most of the people were very happy with the very, I would say, large announcement by the Honorable Chief Minister and also the very timely disbursement. By the time committee visited the second time, already the disbursements had taken place. So people were very happy. If at all, some people say we should get more, they should get less type of a thing. So we did not get into the compensation issue. We have only said red category idi, orange category idi, yellow category idi. That is one. But your point about environmental damage compensation, we have suggested in our report that a committee of experts should quantify the cost of environmental damage and also the cost of remediation ante corrective cost adi kuda deenlo petti they can take it up. Anni liabilities prati mistake ki liability fix chesam. Major ante total negligence. మీ డిజైనేలో తప్పు ఉంటే 50 సంవత్సరం నుంచి మీరు వాడుకుంటున్నారు, దానికి మీరు డిజైన్ చేంజ్ చేశారు, పర్మిషన్ తీసుకోలేదు, ఆ డిజైన్ చేంజ్ వల్ల మొత్తం సిస్టమ్ ఖరాబ్ అయింది అంటే somebody has to be responsible kada. We have fixed the responsibility in today when we have presented to the Honorable Chief Minister. Honorable Chief Minister చాలా క్లియర్గా అన్ని డిపార్ట్మెంట్కి దీని మీద ఎవరెవరికి ఏమేమి యాక్షన్ తీసుకోవాలి లా ప్రకారంగా యాక్షన్ తీసుకోండి చేపట్టడం జరిగింది. We have not recommended any action. We have fixed the negligence. Okay? We have not proposed any action. I did not catch your point. మళ్ళా చెప్పండి. వాస్తవం అంటే మనకి జీవీఎంసీ విఎంఆర్డీఏ చాలా రిపోర్ట్స్ ఇచ్చారు. దానిలో మనకి వైజాగ్లో చాలా హ్యాజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
So we have put in a special recommendation for all the hazardous chemical industries. That unless you take it, it can మీరు తెలుసు హిస్టరీ ఎక్కువ కాదు హెచ్పిసిఎల్లో యాక్సిడెంట్ అయింది కొన్ని సంవత్సరం క్రితమే. సో వీ హ్యావ్ పుట్ సమ్ స్పెషల్ రెస్ట్రిక్షన్స్ that all hazardous chemical industries should follow these things. Otherwise, if they cannot follow these things, then it can lead to any accident, and we are very worried about it.